వైసీపీ ప్రభుత్వం విధ్వంసమే లక్ష్యంగా పాలన సాగిస్తే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విజన్గా ముందుకు వెళుతోందని మంత్రి పార్థసారథి అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో క్రెడిట్ చోరీ, దోపిడీ, విధ్వంసమేనని పార్థసారథి ధ్వజమెత్తారు. మొంతా తుపాను వేగం కంటే చంద్రబాబు ప్రభుత్వం వేగంగా స్పందించి క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని నడిపించిందని గుర్తు చేశారు. అధికార యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని సమన్వయపరిచి తుఫాను సమయంలో కూడా క్షేత్రస్థాయిలో ఉంచి మొత్తం యంత్రాంగాన్ని నడిపించిన చంద్రబాబు నాయుడు గారి తీరుని భేష్ అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధ్వంసమే ఒక విజన్గా ముందుకు వెళ్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి విజన్గా ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఇంకా ఒక ఇల్యూజన్లో ఉన్నట్టున్నారు. ఏదో చేసేసాను, అసలు నా ప్రభుత్వమే చేసేసింది, ఆ 5 సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది, మొత్తం క్రెడిట్ అంతా నాదే, ఆ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు అని చెప్పటం అసలు అది నవ్వాలా లేకపోతే ఆయన అమాయకత్వానికి బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అన్నీ కూడా నేనే చేశాను చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.